వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఇండియా ఛానల్. సో ఈరోజు మనం ఏంటంటే హెర్మిషియన్, స్క్యూ హెర్మిషియన్ అండ్ యూనిటరీ మ్యాట్రిక్స్ గురించి నేర్చుకుందాం. సో దట్ మీన్స్ మ్యాట్రిక్సెస్ విత్ కాంప్లెక్స్ ఎంట్రీస్, విత్ కాంప్లెక్స్ ఎలిమెంట్స్. ఓకే, మరి దీని లోపల మనకు వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎనీ నంబర్ ఆఫ్ ద ఫార్మ్ a plus ib వేర్ దిస్ a comma b belongs to real numbers. This set is called complex number set. Okay, right. A plus ib is a complex number. Now conjugate of a complex number, conjugate of z is equal to a plus ib, which is denoted by z bar is equal to a minus ib. ఏం లేదండి, గుర్తుగా పెట్టుకోండి. కాంజుగేట్ అన్నామంటే ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ చేంజ్ చేయాలి అంతే. ప్లస్ ఉంటే మైనస్ చేంజ్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేంజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను అండి. z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2i. సో z బార్ అని ఎవరిని అడిగితే కాంజుగేట్ ఏంటి అని అంటే 1 మైనస్ 2i. అదే కనుక z అనేది మైనస్ 2i అయింది అనుకోండి, z బార్ ఇక్కడ రియల్ పార్ట్ లేదని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇమాజినరీ పార్ట్ మాత్రమే చూసుకోవాలి. మైనస్ 2 ఉంది, సో ప్లస్ 2i అవుతుంది. సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది అనుకోండి, z బార్ అనేది రియల్ నెంబర్ ఉంది, ఇమాజినరీ పార్ట్ ఏం లేదు కాబట్టి 0 ఉన్నట్టు. సో సైన్ చేంజ్ చేసినా ఏం చేసినా అదే. చాలామంది ఏం చేస్తారంటే రియల్ పార్ట్ సైన్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, రైట్. సో ఇది కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఎందుకంటే ఇది మళ్ళీ నాకు ఇప్పుడు అవసరం ఉంది. రైట్. నౌ కాంజుగేట్ మ్యాట్రిక్స్. వాట్ ఈస్ ఏ కాంజుగేట్ మ్యాట్రిక్స్? Let A be a matrix which may be square or rectangle, whatever it may be, matrix with కాంప్లెక్స్ ఎంట్రీస్. యాక్చువల్గా నేను ప్రతిసారిగా కాంప్లెక్స్ అన్నాను, ఎందుకంటే కాంప్లెక్స్లో ఉంటాం కాబట్టి. ఎప్పటివరకు అంటే ఈ హెర్మిషియన్ స్టార్ట్ అయినప్పటి నుంచి యూనిటరీ మ్యాట్రిక్స్ అయిపోయే వరకు నేను కాంప్లెక్స్ మ్యాట్రిసెస్లోనే ఉంటాను. కాబట్టి ఇక ప్రతిసారి వాళ్ళు రాయకపోయినా కూడా కాంప్లెక్స్ ఎలిమెంట్స్ అని అనుకోండి. కాంప్లెక్స్ ఎలిమెంట్స్. లెట్ ఏ బి ఏ మ్యాట్రిక్స్ విత్ కాంప్లెక్స్ ఎలిమెంట్, దెన్ కాంజుగేట్ ఆఫ్ ఏ is denoted by a bar is obtained. ఎలా వస్తుందంటే a bar by taking conjugate to each element. అంటే ఏం లేదు, కాంజుగేట్ మ్యాట్రిక్స్ అంటే అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కాంజుగేట్ తీసుకోవడమే కాంజుగేట్ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. సో ఏ అనేది 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటాను నేను. 1 మైనస్ i, 2i, 3i, 3. సో ఏ బార్ ఏంటి అని అంటే ప్రతిదానికి కాంజుగేట్ ఎలా తీసుకోవాలో మీకు ఆల్రెడీ చెప్పాను. 1 మైనస్ i అంటే 1 ప్లస్ i. 2i, వాట్ ఈస్ 2i కాంజుగేట్? సో మైనస్ 2i. 3i కాంజుగేట్ మైనస్ 3i. 3 కాంజుగేట్ 3. సో దిస్ ఈజ్ ఏ బార్. అంటే ఏం లేదండి, ప్రతి దానికి కాంజుగేట్ తీసుకోవాలి. సో ప్రతి ఈచ్ ఎలిమెంట్ యూ షుడ్ టేక్ ద కాంజుగేట్. సో 1 మైనస్ ఐకి 1 ప్లస్ i, 2iకి మైనస్ 2i, 3iకి మైనస్ 3i, 3కి 3. సో దిస్ ఈజ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్. ఓకే, రైట్. ఎందుకు సార్ మరి కాంజుగేట్ మ్యాట్రిక్స్ అంటే నాకు ఎప్పుడు అవసరం వస్తుంది. మీకు ట్రాన్స్పోజ్ కూడా తెలుసు కదా, ట్రాన్స్పోజ్ కన్వర్టింగ్ రోస్ ఇంటూ కాలమ్స్. నౌ వాట్ ఈజ్ కాంజుగేట్ transpose of a matrix? Conjugate transpose of a matrix. పేరులోనే ఉంది. ఏం చేయాలి అంటే కాంజుగేట్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ట్రాన్స్పోజ్ చేసుకోవాలి వచ్చిన మ్యాట్రిక్స్కి. ఇట్ ఈస్ డినోటెడ్ బై A star
ఏంటిది? A star is a matrix, okay, which is called conjugate transpose of A, which is obtained by conjugate transpose. So first you take conjugate, means A bar, and then transpose it, then it is denoted by A star. గుర్తుపెట్టుకోండి, A bar transpose is called A star, that is conjugate transpose of a matrix A. ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఏ అనే మ్యాట్రిక్స్, సో ఇందాక ఇచ్చిందే తీసుకుందాం, 1 మైనస్ ఐ, లేదా ఇంకోటి తీసుకుందాం 1 ప్లస్ ఐ మైనస్ 3i 2 minus I. So I want to find what is conjugate transpose of this A. So before question is A star is how much. So before letting me to find A star, so let me find ఏం చేస్తానంటే A bar find out చేస్తాను ఫస్ట్. సో A bar అది ఎలా చేయాలో మీకు తెలుసు. 1 మైనస్ ఐకి 1 ప్లస్ ఐ, 1 ప్లస్ ఐకి 1 మైనస్ ఐ, మైనస్ 3iకి ప్లస్ 3i, 2 మైనస్ ఐకి 2 ప్లస్ ఐ. సో ఇది A bar. Now A star is A bar whole transpose is equal to, దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. 1 ప్లస్ ఐ, 1 మైనస్ ఐ is row, so I am writing that first row as first column, and 3i 2 plus I. So this is called conjugate transpose of a matrix. Okay, now the question is, if A is matrix of real numbers, then వాట్ హ్యాపెన్స్ టు దిస్ ఏ స్టార్. ఏ స్టార్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు, రియల్ నెంబర్స్ కాంజుగేట్ తీసుకుంటే అదే కదా. సో ఇఫ్ జెడ్ ఈజ్ ఏ రియల్ నెంబర్, కాంజుగేట్ ఈజ్ సేమ్, దెన్ దిస్ ఏ బార్ విల్ బీ యాక్చువల్లీ ఏ బార్ హోల్ ట్రాన్స్పోజ్, బట్ ఐ విల్ గెట్ ఏ బార్ యాజ్ ఏ ఓన్లీ, సిన్స్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ, బికాస్ ఇట్ ఈస్ రియల్. మ్యాట్రిక్స్ ఈజ్ రియల్. ఓకే, రియల్ ఉంది కాబట్టి కాంజుగేట్ అనేది మ్యాట్రిక్స్ సేమ్ అవుతుంది, ఎందుకంటే లోపల రియల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కాంప్లెక్స్ కాంజుగేట్ అనేది అలాగే ఉండిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఏ నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ వస్తుంది. సో అంటే ఫైనల్గా ఏమొచ్చింది, మ్యాట్రిక్స్ అయితే కాంప్లెక్స్ అయితే ఏ స్టార్ డెఫినేషన్ వాల్యూ ఉంటుంది, బట్ మ్యాట్రిక్స్ విత్ అదే మ్యాట్రిక్స్ కనుక రియల్ నెంబర్స్ అయితే స్టార్ కాస్త ఏమవుతుందంటే ట్రాన్స్పోజ్, బోత్ ఆర్ సేమ్. ఓకే, ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ వెన్ ఇఫ్ యువర్ మ్యాట్రిక్స్ ఈజ్ రియల్. అందుకే మీకు చెప్పాను, ఐడియా ఉందో లేదో, రియల్ అండ్ దానికి కాంప్లెక్స్గా అని చెప్పాను. ఎప్పుడు సిమెట్రిక్ అన్నప్పుడు హెర్మిషన్ అన్నాను, స్క్యూ సిమెట్రిక్ అంటే కాంప్లెక్స్ మ్యాట్రిక్సెస్ ఉన్నప్పుడు హెర్మిషన్, స్క్యూ హెర్మిషన్, యూనిటరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమవుతాయి అంటే, సపోజ్ ఇఫ్ యువర్ ఎంట్రీస్ ఆర్ రియల్ నెంబర్స్, దెన్ హెర్మిషన్ బికమ్స్ symmetric and skew Hermitian becomes skew symmetric and unitary becomes orthogonal. చెప్తాను అవన్నీ నెక్స్ట్ హెర్మిషన్, స్క్యూ హెర్మిషన్ ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, నౌ లెట్ మీ టేక్ అప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హెర్మిషన్ మ్యాట్రిక్స్. ఏం లేదు, చాలా సింపుల్. So it is equivalent to symmetric matrix. So a matrix is called Hermitian. A is a matrix, I should say square matrix. A is a square matrix with complex entries, complex elements, is called Hermitian if A star is equal to A. అక్కడ ఏ ట్రాన్స్పోజ్ అన్నాం కదా,
సో ట్రాన్స్పోజ్ కాస్త ఇప్పుడు ఇంకా అడ్వాన్స్కి వెళ్తున్నాం అనమాట మనం. రియల్ నెంబర్స్ ఉన్నప్పుడు ట్రాన్స్పోజ్, సో కాంప్లెక్స్ నెంబర్ ఉన్నప్పుడు కాంజుగేట్ అనేది ఒకటి కొత్తగా వస్తుంది. కాబట్టి ఈ ట్రాన్స్పోజ్ కాస్త ఇంకా అడ్వాన్స్ అయిపోయి అది ట్రాన్స్పోజ్గా మారుతుంది, సరే స్టార్గా మారుతుంది. సో హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే దాన్ని హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటాం. ఏమంటాం? హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటాం. మరి ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ కావాలంటే మ్యాట్రిక్స్ ఎలా ఉండాలి, అసలు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏ అనే మ్యాట్రిక్స్, ఓకే, హెర్మిషియన్ కావాలి. 2 3 4 ప్లస్ ఐ 4 మైనస్ ఐ. మీకు ఇక్కడ అర్థం కావాలని నేను ఇలా రాస్తున్నాను. 2 3 రాశాను, 4 ప్లస్ ఐ 4. సరే, నాకు ఇప్పుడు ఏంటంటే ఏ స్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ స్టార్ కన్నా ముందు మనం ఏ బార్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే తర్వాత ట్రాన్స్ఫర్ చేద్దాం. సో 2 4 ప్లస్ ఐకి 4 మైనస్ ఐ, 4 మైనస్ ఐకి 4 ప్లస్ ఐ, 3కి 3 ఏ బార్. సో వాట్ ఈజ్ ఏ స్టార్ను వచ్చిన ఏ బార్కి ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఏమవుతుంది? 2 4 మైనస్ ఐ 4 ప్లస్ ఐ 3. ఇది సో ఇది ఏ స్టార్. చెక్ చేసుకోండి, ఏ అండ్ ఏ స్టార్ రెండు సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఎస్, దే ఆర్ సేమ్. సో దేర్ఫోర్ ఏ స్టార్ ఈజ్ అగైన్ సేమ్ as ఏ. దేర్ఫోర్ ఏ ఈజ్ హెర్మిషియన్. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ చూడంగానే ఎట్లా గుర్తుపెట్టాలి అని అంటే, ఎలా గుర్తుపెట్టాలంటే నేను మీకు డైరెక్ట్గా చెప్పను, చేసి చూపిస్తాను. విత్ ప్రూఫ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ అనే మ్యాట్రిక్స్ జనరల్గా తీసుకుంటాను నేను 3/3. A1 ప్లస్ IB1, A2 ప్లస్ IB2, A3 ప్లస్ IB3, A4 ప్లస్ IB4, A5 ప్లస్ IB5, A6 ప్లస్ IB6, A7 ప్లస్ IB7, A8 ప్లస్ IB8, A9 ప్లస్ IB9. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఇది జనరల్ మ్యాట్రిక్స్. ఇది సిమెట్రిక్, సారీ ఇది హెర్మిషియన్ అయితే ఏంటి కండిషన్స్? ఇఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ హెర్మిషియన్, వాట్ ఆర్ ద కండిషన్స్? సో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏ స్టార్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో నాకు ఆల్రెడీ అలవాటు ఉంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్లో ఏ బార్ ఫైండ్ అవుట్ చేయండి, సెకండ్ స్టెప్లో దాన్ని ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయండి. నేను కూడా అదే చేస్తున్నా. అలవాటు అంటే అది కాదు. సో నేను ఫస్ట్ రో తీసుకుంటాను, వాటి కాంజుగేట్ తీసుకుంటూ అవి కాలంగా రాస్తాను. సో A1 ప్లస్ IB1కి A1 మైనస్ IB1, సో A2 మైనస్ IB2, A3 మైనస్ IB3. సో ఇది ఫస్ట్ రో కాంజుగేట్ తీసుకుంటూ ట్రాన్స్పోజ్ కూడా అయిపోయింది అనమాట. ఏ స్టార్ డైరెక్ట్గా రాస్తున్నాను, మీరు కూడా అలవాటు చేసుకోండి. సో A4 మైనస్ IB4, A5 మైనస్ IB5, A6 మైనస్ IB6, A7 మైనస్ IB7, A8 మైనస్ IB8, A9 మైనస్ IB9. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు ఈక్వల్ కదా, బికాజ్ హెర్మిషియన్. ఇఫ్ ఏ ఈజ్ హెర్మిషియన్, దెన్ ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ సేమ్ కదా ఇందులో ఫస్ట్. సో ఫస్ట్ లెట్ us థింక్ అబౌట్ డయాగోనల్ ఎలిమెంట్స్. డయాగోనల్ ఎలిమెంట్స్లో ఏం ప్యాటర్న్ ఉందో ఒకసారి చూద్దాం. సో డయాగోనల్ ఎలిమెంట్స్ అక్కడ ఏముంది? ఫస్ట్ది A1 ప్లస్ IB1 ఈజ్ ఈక్వల్ టు A1 మైనస్ IB1. సో A1 క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఇంప్లైస్ 2i B1 ఈజ్ ఈక్వల్ టు 0, దేర్ఫోర్ B1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే యాక్చువల్గా మీరు తీసుకున్న ఎలిమెంట్ ఏంటి అని అంటే A1 ప్లస్ IB1 మీ మ్యాట్రిక్స్లో. బట్ ఫైనల్గా ఏమంటున్నారు? అది హెర్మిషియన్ అయితే దాని యొక్క ఇమాజినరీ పార్ట్ ఏంటంట? 0 అంట. ఇది ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్కి. మరి సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్స్కి A5 ప్లస్ IB5 ఈజ్ ఈక్వల్ టు A5 మైనస్ IB5. అగైన్ సేమ్. సో ఏమొస్తుంది? B5 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అలాగే B9 కూడా 0 వస్తుంది. అంటే ఇండైరెక్ట్గా డయాగోనల్ ఎంట్రీస్ ఏమొస్తున్నాయంటే డయాగోనల్ ఎంట్రీస్లో
ఇమాజినరీ పార్ట్స్ 0 అనమాట. దేర్ ఫోర్ నౌ ఐఎమ్ కంక్లూడింగ్. సో డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ ఆర్ రియల్ నంబర్స్. అంటే మీకు షార్ట్ కట్స్ అనమాట ఇవి. అంటే హెర్మిషియనా కాదా అనేది మీరు చెక్ చేయాలి అని అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ చూసుకోవాలి. ఫస్ట్ అవి రియల్ ఉన్నాయా లేదా. సపోజ్ అవి కాంప్లెక్స్ ఉన్నాయా అనుకుందాం, దెన్ ఇట్ ఈస్ నాట్ హెర్మిషియన్. మీకు డైరెక్ట్గా చెప్పొచ్చు, ఓకేనా, రివర్స్లో. సో ఇది డయాగ్నల్ ఎలిమెంట్స్ గురించి ప్రాపర్టీ. అంటే ఇప్పుడు ఏంటి మనకి ఫైనల్ కండిషన్ ఏమొచ్చింది, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ రియల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ నాన్ డయాగ్నల్స్ గురించి చూద్దాం. నాన్ డయాగ్నల్. సో నాన్ డయాగ్నల్ చూస్తే, సో A2 + IB2 ప్లేస్లో ఏముందో చూద్దాం. A2 + IB2 ఉంది నా మ్యాట్రిక్స్లో. ఇప్పుడు ఆ ప్లేస్లో ఏమొచ్చిందంటే A4 - IB4 వచ్చింది. సో ఈక్వాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ సేస్ రియల్ పార్ట్స్ ఈక్వల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్. సో A2 = A4 వస్తుంది. ఓకే, B2 = -B4 వస్తుంది. B2 ఏమొస్తుంది, -B4. అంటే ఇండైరెక్ట్గా A2 + IB2 ప్లేస్లో A2 బదులు ఏమొస్తుంది, A4 మైనస్ B2 ప్లేస్లో -B4 వస్తుంది. ఓకేనా, A2 + IB2 = A4 - IB4. అంటే ఇది యాక్చువల్గా తీసుకున్నాం మనము. A2 ప్లేస్లో A4 వచ్చింది, B2 ప్లేస్లో -B4 వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి మీ మ్యాట్రిక్స్లో. ఇక A2 + IB2 A4 + IB4 ఇక్కడ ఉంది. అంటే ఈ A2 + IB2 ప్లేస్లో మనకి ఇప్పుడు ఏమొచ్చినట్టు, A4 - IB4. సో ఇక్కడ నేను రెడ్ కలర్లో ఇచ్చేస్తున్నాను. ఈ ప్లేస్లో ఇప్పుడు ఏంటంటే A4 - IB4 ఏమొస్తుంది, A4 - IB4 విచ్ ఈజ్ కాంజుగేట్ ఆఫ్ దిస్ ఎలిమెంట్. కాంజుగేట్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ అంటే మన మ్యాట్రిక్స్లో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్కి కాంజుగేట్ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ నేను కంక్లూజన్ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని బట్టేసి సో నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే, సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ రేజ్ చేస్తున్నా. ఈ దీని కాంజుగేట్ ఇక్కడ ఉంటుంది, దీని కాంజుగేట్ ఇక్కడ ఉంటుంది. ఏంటి ఇది, నేను ఇట్లా ఇది రాస్తున్నాను కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ కాంజుగేట్. అంటే ఇప్పుడు నేను ఒక హెర్మిషియన్ మ్యాట్రిక్స్ నేను ఫామ్ చేస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఫామ్ చేస్తాను. ఎట్లా ఫామ్ చేస్తానంటే, ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ నాకు అర్థమైంది. ఏం ప్రాపర్టీస్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ రియల్ ఉండాలి అండ్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, 1-2 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ 2-1 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అవ్వాలి. అంటే ఏంటంటే ఇప్పుడు నేను రాస్తాను చూడండి, దీన్ని బట్టి మీకు ఆ పైన ప్రాపర్టీ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ డయాగ్నల్ ఎంట్రీస్ ఎలా రాసుకోవాలి, రియల్ నెంబర్స్ రాసుకోవాలి. ఇక్కడ I కనుక కనిపించింది అనుకోండి, అది హెర్మిషియన్ కాదు, రియల్ నెంబర్ రాసుకున్నాను నేను. మరి ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ సపోజ్ ఇక్కడ 1 + I రాసుకున్నాను అనుకోండి, ఈ పొజిషన్లో 1 - I రాసుకోవాలి. ఓకేనా, ఏ పొజిషన్లో, దాన్ని 2-1 పొజిషన్లో. నెక్స్ట్ సపోజ్ ఇక్కడ 3 - I రాశాను అనుకోండి, ఇక్కడ 3 + I రాసుకోవాలి. 5 + 7I రాశాను అనుకోండి, 5 - 7I దానికి కాంజుగేట్. అంటే ఇగో ఈ పొజిషన్, ఈ రెండు ఏం కావాలి, ఈ రెండు ఏం కావాలి, కాంజుగేట్ కావాలి. ఈ రెండు కూడా ఒకదానికొకటి కాంజుగేట్ కావాలి. అలా సో కావాలంటే చెక్ చేసుకోండి. ఎక్సర్సైజ్, ఈ ప్రాబ్లంకి A* ఫైండ్ అవుట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఏమొస్తుందంటే A వస్తుంది, ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ బట్టి చెప్తాను. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఒక మ్యాట్రిక్స్ చూడంగానే హెర్మిషియన్ కాదా అనేది చెప్పాలంటే యాక్చువల్గా A* A అనేది ఎప్పుడూ ఉన్న మెథడే. బట్ షార్ట్ కట్లో ఏంటి అని అంటే, ఫస్ట్ డయాగ్నల్ ఎంట్రీస్ రియల్ ఉన్నాయా లేదా, తర్వాత ఈ రెండు ఒకదానికొకటి ఇట్లా కాంజుగేట్ అవుతున్నాయి. సో నౌ ఐ విల్ గివ్ ఏ క్వశ్చన్. సో లెట్ us check whether whatever I explained you understood or not. So A is equal to 2 3i 4 7 minus I 7 plus I 8i minus 8i
2. Okay, so is it Hermitian? Is A Hermitian matrix? ఒకటి ఏంటంటే మీరు ఇక చిన్నప్పటి లెక్క, ఇక చిన్నప్పుడు పిల్లలు చేస్తారు కదా, అట్లా ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ ఫైండ్ అవుట్ చేయండి, ఏ అవుతుందా లేదా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకనంటే బికాస్ యూ సీ దిస్ హియర్ యూ హ్యావ్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ అండ్ రిమైనింగ్ ఈజ్ ఆర్ ఓకే. 7 - iకి 7 + i, 8iకి -8i, 2కి కాంజుగేట్ 2ని, అన్నీ బాగానే ఉన్నాయి, బట్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో more example give more perfection. So 2 1 0 they are fine. 3 - i, 3 - i, 4i, -4i, 7 7i, right? Is it Hermitian? Of course it is not a Hermitian, because I will show you where the problem. So this is okay, diagonal or real, okay, but is this conjugate of this? No. This is okay. What about this? No. 7i, is it conjugate of 7i is 7? No. So these two fail. Okay, therefore it is not Hermitian. మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం అడుగుతారు, ఏంటి మీకు బిట్స్లో అడుగుతారు. ఓకేనా, మీరు ఆల్రెడీ బీటెక్ కాబట్టి మీకు అడిగేది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్, అంటే బిట్స్లో అంటే వేరియబుల్స్ ఇచ్చేసి అడుగుతారు ఎప్పట్లాగే. సో నౌ a is equal to 2 3 plus 2i 3 plus ai 7, and here 7 minus i 7 plus 2, 1 minute, 7 minus i 7 plus ki, 7 plus ki, next 8i minus 8i, x minus 2i, 2 plus 2i. Find if a is Hermitian, find k value, a value and x value. ఓకేనా, సో ఇది మీరు మామూలుగా ఏం చేయాలంటే ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏకి ఈక్వల్ చేయండి, అన్ని వేరియబుల్స్ వచ్చేస్తాయి మీకు. ఓకేనా, ఏ స్టార్ ఫైండ్ అవుట్ చేయండి. బట్ నేను షార్ట్కట్ వాడబోతున్నా, రేపు మీకు ఎక్కడన్నా కానీ నెట్ సెట్ ఏ ఎగ్జామ్లో అయినా సరే ఇలా చేయొచ్చు. సో ఏం చెప్పాను మీకు, ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏముండాలి, రియల్ నెంబర్స్ ఉండాలి. ఉన్నాయా అంటే ఒకవేళ కాంప్లెక్స్ ఏదైనా కనిపిస్తే ఆ కాంప్లెక్స్ పార్ట్ ఏం కావాలి, 0 కావాలి. 2 ఉంది అండ్ 7 ఉంది, బాగానే ఉంది, బట్ 3 plus ai ఉంది. సో దేర్ ఫర్ ఏ ఏం కావాలి, 0 కావాలి, బికాస్ ఇట్ మస్ట్ బి ఏ రియల్ నెంబర్. ఫైన్, ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ దీస్ టూ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్, దీస్ టూ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఈ ప్లేస్లో ఏముండాలంటే 7 plus ki it must be like this, 7 plus i, ఎందుకంటే 7 minus iకి కాంజుగేట్ 7 plus i, therefore comparing k is equal to 1. సో k వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ అలాగే x minus 2i ప్లేస్లో ఏముండాలంటే ద కాంజుగేట్ ఆఫ్ దిస్. వాట్ ఈస్ ద కాంజుగేట్ ఆఫ్ 2 plus 2i? 2 minus 2i. సో రెండు సైడ్ కంపేర్ చేస్తే x is equal. సో దేర్ ఫోర్ ఐ గాట్ ద వేరియబుల్స్. ఇలా కాదండి, ఇంకా మళ్ళీ దీనిలో 2 వేరియబుల్స్ అన్ని ఇట్లా ఇచ్చేసి ఎక్స్ వైల మధ్య ఈక్వేషన్స్ వచ్చేటట్టుగా ఇచ్చి ఈక్వేషన్స్ని కూడా సాల్వ్ చేయమనొచ్చు. సో ఇంతకన్నా ఇంకా డిఫికల్ట్ లెవెల్ అనేది ఉండదు. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటివి ఏవి ఇచ్చినా కూడా మీరు చేసేటట్టుగా ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ స్క్యూ హెర్మిషియన్. ఇక్కడ
హెర్మిషన్కి యాక్చువల్గా వాట్ ద కండిషన్స్ ఐ గాట్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ హెర్మిషన్ మ్యాట్రిక్స్ ఆర్ రియల్. అండ్ ఇక్కడ ఈ కండిషన్ ఇక్కడ ఇంకోటి రాస్తాను. ఏంటి ఆ కండిషన్ అంటే దేర్ఫోర్ ఏఐజే ఏదైనా నంబర్ ఉంటే అది ఏజేఐకి ఏంటి అవుతుంది అంటే కాంజుగేట్ అవుతుంది. ఏజేఐకి కాంజుగేట్ తీసుకుంటే ఏఐజే వస్తుంది. అండ్ ఐ నాట్ ఈక్వల్ టు జే, ఐ ఈక్వల్ టు జే అయితే ఏంటో మీకు ఆల్రెడీ రాసేసాను. సో ఇఫ్ ఏ is Hermitian you get two conditions. One is diagonal elements are real, and second one this aij and aj are conjugate to each other. నెక్స్ట్ అలాగే స్క్యూ హెర్మిషన్. యాక్చువల్గా అయితే ఈ స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్కి ఎక్సర్సైజ్ ఇస్తాను నేను, మీరు చేయాలి యాక్చువల్గా. బట్ ఎనీహౌ జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. సో ఫస్ట్ డెఫినేషన్, వాట్ ఈస్ స్క్యూ హెర్మిషన్ మ్యాట్రిక్స్? ఏ మ్యాట్రిక్స్, again same thing, matrix means square matrix with complex entries is called skew Hermitian if A star is equal to minus A కావాలి. ఇట్స్ లైక్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్యూ సిమెట్రిక్ ఏం రాసాం యాక్చువల్గా? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ రాసాం. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏం రాసాం? మైనస్ ఏ రాసాం. బట్ హియర్ ఇట్ ఈస్ ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. దెన్ ద మ్యాట్రిక్స్ ఏ ఈజ్ కాల్డ్ స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను, when if it is a matrix with the real entries, the star becomes transpose, then it will be skew symmetric matrix. So skew Hermitian matrix. Okay na? Then what are the conditions I get? ఎగ్జాంపుల్ ఇవ్వమంటే ఇస్తాను, బట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ రాయట్లేదు, ప్రూఫ్ రాసి నేను ఎగ్జాంపుల్స్ రాయబోతున్నాను నేను. సో ఫస్ట్ ఏ తీసుకుందాం, జనరల్ మ్యాట్రిక్స్ A1 ప్లస్ IB1, A2 ప్లస్ IB2, A3 ప్లస్ IB3, A4 plus IB4, A5 plus IB5, A6 plus IB6, A7 plus IB7, A8 plus IB8, A9 plus IB9. So the A. So what is A star? So ఇంతకు ముందే చెప్పాను, నేను డైరెక్ట్గా రాస్తాను. A1 minus IB1, A2 minus IB2, A3 minus IB3, first column, and second A4 minus IB4, A5 minus IB5, A6 minus IB6, A7 minus IB7, A8 minus IB8, A9 minus IB9. Okay, so ఇది A star. Now A star is equal to minus A కి ఈక్వల్ చేయాలి కదా. సో మైనస్ ఏ ఏంటో చూద్దాం. ఈ జాగ్రత్త రాయాలి, కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. సో మైనస్ ఏ అంటే ఏం లేదు, ప్రతి నంబర్కి మైనస్ తగిలించేయాలి. మైనస్ IB1, A2 మైనస్ IB2, మైనస్ A2 మైనస్ IB2, మైనస్ A3 మైనస్ IB3, మైనస్ A4 మైనస్ IB4, మైనస్ A5 మైనస్ IB5, మైనస్ A6 మైనస్ IB6, మైనస్ A7 మైనస్ IB7, మైనస్ A8 మైనస్ IB8, minus A9 minus IB9. Okay, so now A star is equal to minus A. So you equate corresponding elements. A star ఉంది మన దగ్గర, A ఉంది. ఫస్ట్ డయాగ్నల్ గురించి మాట్లాడదాం. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమవుతాయో చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్? Here A1 minus IB1 minus A1. So A1 minus IB1 is equal to minus A1 minus IB1. So minus IB1 plus IB1 cancel. So A1 minus A1 it is 2A1 is equal to 0. This implies A1 is equal to 0. So అలాగే సెకండ్ చేస్తే A5 is equal to 0. అలాగే A9 is equal to 0. So what you observed? Therefore diagonal elements యాక్చువల్గా A1 ప్లస్ IB1 కదా, ఏం జీరో అయింది? A1 జీరో అయింది. A1 జీరో, ఇగో ఇక్కడ రాసాను చూడండి, A1
ప్లస్ ఐబీ1 అనేది నా ఎలిమెంట్. ఇందులో ఇది 0 అయిపోయింది, అంటే నాకు మిగిలేది ఏంది? ఐబీ1. అర్థమైందా? సో దేర్ ఫోర్ ఇది ఉండదు. అంటే ఏంటి? నా డయాగ్నల్ ఎలిమెంట్ ఎలా ఉండాలి? ప్యూర్లీ ఇమాజినరీ. ఐబీ1 అంటే ప్యూర్లీ ఇమాజినరీ. డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్లీ imaginary. Okay, diagonal elements are purely imaginary. Okay, next, non-diagonals. సో నాన్-డయాగ్నల్లో చూసుకుంటే ఫస్ట్ అక్కడ ఏముంది అంటే A4 మైనస్ IB4 ఈక్వల్ టు minus A2 minus IB2, minus A2 minus IB2. This implies A4 is equal to minus A2 and B4 is equal to B2. అంటే నా దగ్గర A4 ప్లస్ IB4 ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఏం రాయాలి అని అంటే ఏం ఉండాలంటే A4 ప్లేస్లో మైనస్ A2 ఉండాలి ప్లస్ B4 దగ్గర B2 ఉండాలి. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు పైన రాయలేకపోతున్నాను, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కదా A4 యాక్చువల్ ఇక్కడ ఏముంది? A4 ప్లస్ ఈ ప్లేస్లో A4 ప్లస్ IB4. సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఏమొచ్చిందంటే మైనస్ A2 ప్లస్ IB2. మరి ఇక్కడ ఏముంది? A2 ప్లస్ IB2 ఉంది. సో అంటే ఈ రెండు కాంజుగేటా అంటే కాంజుగేట్ కాదు. ఏంటవి? కాంజుగేట్ కాదు, నెగిటివ్ కాంజుగేట్ అంటాం. ఏమంటాం? నెగిటివ్ కాంజుగేట్. పేరులోనే ఉంది. ఏంటి నెగిటివ్ కాంజుగేట్ అంటే? ఫస్ట్ కాంజుగేట్ తీసుకోండి. A2 ప్లస్ IB2 కాంజుగేట్ ఏంటి? A2 మైనస్ IB2. దెన్ నెగిటివ్ తీసుకోండి, మైనస్ A2 ప్లస్ IB2. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఒక నంబరు, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ కదా, ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో. ఓకేనా? అంటే ఇక్కడ ఒక Z అనే నంబర్ ఉంటే దాని యొక్క కాంజుగేట్కి నెగిటివ్ పెట్టి రాయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది అని అంటే Z బార్ రాసి దానికి మైనస్ పెట్టాలి. ఇక్కడ సమ్ ఆల్ఫా ఉంటే ఇక్కడ ఆల్ఫా బార్కి మైనస్ పెట్టాలి, అట్లా. సో ఇలా వస్తుంది, అంటే నెగిటివ్ కాంజుగేట్స్ రాసుకోవాలి. అండ్ వాట్ అబౌట్ డయాగ్నల్స్? సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నౌ ఐ విల్ ఫైనల్ కంక్లూడ్ దట్ దేర్ఫోర్ non-diagonals are negative conjugate of A I J with AJI. సో నెగిటివ్ కాంజుగేట్ ఆఫ్ AIJ విత్ AJI. సో AIJ ఉంటే AJIకి నెగిటివ్ కాంజుగేట్. సో దేర్ఫోర్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు రాస్తున్నా. ఇప్పుడు పైన అది అర్థమవుతుంది అంటే అర్థమైందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి. సో A అనేది నేను ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయబోతున్నా హెర్మిషియన్ మ్యాట్రిక్స్. హౌ టు కన్స్ట్రక్ట్ అండ్ హెర్మిషియన్ మ్యాట్రిక్స్? ఫస్ట్ కండిషన్ ఏంటి? ప్యూర్లీ ఇమాజినరీ ఉండాలి. అంటే ఇలా 2i 3i సమ్ 4i, 0 ఉన్నా కూడా ఏం కాదు. Okay, these are purely imaginary. And suppose if I write 1 plus I here, what is the negative conjugate of this? Actually conjugate 1 minus I. Negative conjugate is minus 1 plus I. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ నెగిటివ్ కాంజుగేట్ అంటే యాక్చువల్గా కాంజుగేట్ అంటే ఇమాజినరీ పార్ట్ సైన్ చేంజ్ చేస్తాం కదా. నెగిటివ్ కాంజుగేట్ అంటే రియల్ పార్ట్ సైన్ చేంజ్ చేస్తాం. ఏం సైన్ చేంజ్ చేస్తున్నాం? ఇక చూడండి, 1 ఉంటే ఇక్కడ -1. ఓకేనా? మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మీరే చెప్పాలి. -5 ప్లస్ 7i ఉందనుకోండి. 7iకి ఏం చేయదు, -5 కాస్త ఏమవుతుంది? 5 ప్లస్ 7i అవుతుంది. ఇక్కడ 8 మైనస్ 6i ఉందనుకోండి. 8 కాస్త -8 అవుతుంది ప్లస్ 6i. సో ఈ విధంగా A అనేది కన్స్ట్రక్ట్ చేస్తే ఆటోమేటిక్గా చెక్ A స్టార్ ఈజ్ ఈక్వల్ టు A ఆర్ నాట్. సో మీరు ఫైండ్ అవుట్ చేయండి, దీనికి A స్టార్ ఫైండ్ అవుట్ చేయండి.
ఏ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ కనుక ఇందులో ఏదైనా రాంగ్ ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఇట్ ఈస్ రాంగ్, టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, సో ఇది హెర్మిషన్ అండ్ స్క్యూ హెర్మిషన్. మళ్ళీ ఇక్కడ కూడా వేరియబుల్స్ ఇన్సర్ట్ చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఇఫ్ ఏ ఈజ్ a plus 2i, 5 minus I, 6 minus 2i, and here it is 3i, and here it is 4i, and here it is b minus I, c 6 minus 6 plus minus 6 minus 2i, and here let me write c minus 2i and 7 minus 2i. So if A is skew Hermitian, find A, B, C. What are all the values? Okay, please try this. Otherwise, if you have any doubt, please mention in the comments box, and you write your answers in the comment box, ABC values. Okay, so this is about skew Hermitian. అర్థమైంది అనుకుంటే అసలు స్క్యూ హెర్మిషన్ అంటే మీరు చెక్ చేయాల్సింది ఇమాజినరీ పార్ట్స్, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఇక్కడే అర్థమవుతుంది ఏ వాల్యూ 0 అని చెప్పేసి. అండ్ ఏఐజే ఏజేఐ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఏఐజే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏజేఐ బార్. ఓకేనా, మైనస్ ఏజేఐ బార్. సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ skew Hermitian matrix. Okay, next, so the last one, unitary matrix. So what is this unitary matrix? A matrix, indirectly square matrix and with complex entries, square complex square matrix. A matrix A is said to be unitary matrix. Unitary matrix if A into A star is equal to A star into A is equal to I. Do you remember orthogonal matrix? In orthogonal matrix I have written the same definition, but instead of star I have transpose. A into A transpose is equal to A transpose into A is equal to I. But here I am having A into A star is equal to A star into A is equal to identity matrix. Okay, then that matrix is called unitary matrix. And now example. So what are all the examples? Suppose here only limited examples will be there because complex. So I'll take up a complex 2 cross 2 matrix. 1 minus I, 1 plus I, 1 plus I, and 1 minus I. Because multiplying 2 complex matrix will become very huge, so that's why I am taking only 2 cross 2 matrix. So let me find A star. What is A star? 1 by 2. Okay, and 1 minus I, 1 plus I, and 1 plus I, 1 minus I, and 1 plus I, this second row, 1 minus I, conjugate 1 plus I. So I already told you how to write A star with this. So multiply A into A star. So what you will get? 1 by 2 into 1 by 2, 1 by 4. Okay, A into first row with first column. 1 minus I into 1 plus I. Okay, 1 plus 1, 2. And 1 plus I into 1 minus I. So 2 plus 2, 4. Okay, 2 plus 2, 4. And now second row, first rows with the second column, 1 minus I into 1 minus I, which is 1 minus I whole square, plus 1 plus I whole square, which you will get as 0. And next
here it is also 0, here also it is 2 plus 2 4. So finally you are getting 1 0 0 1. So after multiplying 1 by 4. Similarly check A star into A is equal to IR matrix. Therefore A is unitary matrix. Okay, so now let me conclude what is the relation between this symmetric and Hermitian, all those things. So first I wrote you real for real, and this is for complex. So here it is symmetric, so here it is Hermitian. If a matrix with complex entries, it is called and which is Hermitian, if the elements are real, then this Hermitian become symmetric. And next skew symmetric. Here it is skew Hermitian. If the elements are real, then the skew Hermitian becomes skew symmetric. And similarly unitary. If the elements are real, unitary matrix becomes orthogonal matrix. Okay, so with this I am concluding this, all these properties. So whenever if a matrix given, automatically you should tell whether it is symmetric or skew symmetric or orthogonal. Or orthogonal, unitary you should have some orthogonal easy. Okay, and unitary I have shortcut also, but I am not giving here. It will be only 2 cross 2 matrices and so on. So if you want, you can find what I told in the orthogonal. Every, that means row is orthogonal to the remaining row, means it is perpendicular. Dot product will be 0 with other rows, and dot product with the same row gives you 1. Similarly here also dot product only, but the dot product is like an inner product, which is advanced one. So I am not explaining you. If you know that inner product, you just take the inner product of that first row with other rows, that will become 0. Inner product of first row with first row itself will give you 1, again same. Okay, so I think this much advance is not necessary. So ఈ టాపిక్లో మీకు ఏం అడుగుతారంటే సిమెట్రిక్ హెర్మిషియన్, స్క్యూ హెర్మిషియన్, వీటిలో ఇఫ్ ఈజ్ ఇట్ హెర్మిషియన్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ స్క్యూ హెర్మిషియన్ ఆర్ నాట్. ఓకే, వీటికి మీకు ఎలా చెప్పానంటే, నా క్లాస్ విన్న వాళ్ళు జస్ట్ చూడంగానే ఆ మ్యాట్రిక్స్ అంటే వితౌట్ పుట్టింగ్ పెన్ ఆన్ ద పేపర్ you can able to explain, give the answer Hermitian by looking at the elements. Okay, thank you very much, thank you for. So please మీ ఈ వీడియోస్ మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకేనా, షేర్ చేయండి, ఎందుకంటే ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో షేర్ చేయండి. మీకు నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మళ్ళీ నా అప్డేట్స్ ఈరోజు వీడియో పెట్టాను అనుకోండి, నెక్స్ట్ వీడియో నా వీడియో ఇంకెప్పుడైనా పెట్టినప్పుడు ఇమ్మీడియట్గా. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ లెక్చర్స్ అన్నిటికీ కంప్లీట్గా కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఏంటంటే వీడియోస్ 1 by 1 అలాగే ఆర్డర్లో వినండి, కాన్సెప్ట్ కనెక్టెడ్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.